Hi guys, welcome back to another new video of IPDRG Learning Hub Telugu. Let's go. ఈ వీడియోలో మనము GI బ్లీడ్ దాని రిలేటెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలా కోడ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. GI బ్లీడ్ అంటే ఏంటి అంటే బ్లీడింగ్ అనేది మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ద్వారా ఎక్కడి నుంచి వస్తున్నా సరే దాన్ని GI బ్లీడ్ అని చెప్పి చెప్తాము. ఇప్పుడు అసలు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఏమేమి ఉంటాయో చూద్దాము. దీన్నే డైజెస్టివ్ ట్రాక్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అప్పర్ GI ట్రాక్, లోవర్ GI ట్రాక్ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. అప్పర్ GI ట్రాక్లో ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ ఉంటాయి. లోయర్ GI ట్రాక్లో లార్జ్ ఇంటెస్టైన్, రెక్టము, ఆనస్ ఉంటాయి. ఈ ప్లేస్లలో ఎక్కడ బ్లీడింగ్ జరిగినా సరే GI బ్లీడింగ్ అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ GI బ్లీడ్ చూసినట్టయితే మెలీనా లేదా హిమటోసీజియా రెండు ఒకటే మీనింగే వస్తుంది. తర్వాత రెక్టల్ బ్లీడింగ్, హెమటాఎమిసిస్. మెలీనా అంటే ఏంటి అంటే బ్లాక్ స్టూల్స్ అన్నమాట, లేదా సమ్టైమ్స్ రెడ్ లేదా బ్లాక్ టారీ స్టూల్స్ అన్నమాట. తర్వాత రెక్టల్ బ్లీడింగ్ అంటే త్రూ రెక్టమ్ ఆర్ సమ్టైమ్స్ ఆనస్ ద్వారా బ్లీడింగ్ అనేది జరుగుతుంది. హెమటాఎమిసిస్ అంటే వామిటింగ్, బ్లడ్ వామిటింగ్స్. నెక్స్ట్ కామన్గా మనం చూసే గ్యాస్ట్రిక్ కండిషన్స్ ఏవి అంటే GI బ్లీడ్ రావడానికి ఇవే ఇటియాలజీ అని ఫిజిషియన్ డాక్యుమెంట్ చేసింటేనే మనము తీసుకోవాలి, లేదంటే వితౌట్ బ్లీడింగ్ అని చెప్పి కోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఆ జనరల్గా వచ్చే గ్యాస్ట్రిక్ కండిషన్స్ ఏవి అనేది ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను చూడండి. గ్యాస్ట్రైటిస్, కొలైటిస్, డైవర్టిక్లైటిస్, డియోడ్రైటిస్, ఈసోఫాగస్, యాంజియోడిస్ప్లేసియా, పెప్టిక్ అల్సర్, స్టమక్ అల్సర్, గ్యాస్ట్రోజిజినల్ అల్సర్ అంటే ఎక్కువ శాతం మనము ఈ కండిషన్స్ని చూస్తుంటాము. ఇప్పుడు ICD-10 CM కోడ్ ఎలా ఇవ్వాలి GI బ్లీడ్ కండిషన్స్ ఉన్నప్పుడు అని చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మెలీనాతో అడ్మిట్ అయ్యారు. డిశ్చార్జ్ సమ్మరీలో మాత్రం GI బ్లీడ్ అని చెప్పి చెప్తున్నారు డిశ్చార్జ్ డయాగ్నోసిస్. అలాంటప్పుడు ఏం కోడ్ చేయాలి అంటే ఓన్లీ మెలీనా మాత్రమే కోడ్ చేయాలి. ఎందుకు అంటే GI బ్లీడ్ అనుకోండి అన్స్పెసిఫైడ్ వస్తుంది. అందులో ఇందాక చూసాం కదా ముందు టైప్స్, మెలీనా అనేది ఒక స్పెసిఫిక్ టైప్ అన్నమాట. అలాంటప్పుడు మనము ఓన్లీ మెలీనానే ఇచ్చేస్తే సరిపోతుంది. మెలీనా ఉందా లేదా అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే FOBT టెస్ట్ పర్ఫామ్ చేశారో లేదో చూడాలన్నమాట. అంటే ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ అనమాట. అది పాజిటివ్ ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడు మెలీనా ఉంది, ఆ టెస్ట్ పాజిటివ్ ఉంది అంటే మనము ఇంకా ఏ డౌట్ లేకుండా మెలీనానే PDXగా ఇచ్చేయచ్చు. తర్వాత STXగా మళ్ళీ GI బ్లీడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, పేషెంట్ GI బ్లీడ్తో అడ్మిట్ అయ్యారు. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, డియోడినైటిస్ ఉంది అని చెప్పారు. అలాంటప్పుడు ఏది కోడ్ చేయాలి అంటే మెయిన్గా సోర్స్, GI బ్లీడ్ సోర్స్ అంటే ఇటియాలజీ ఏంటి అనేది మనము తెలుసుకోవాలన్నమాట. మొత్తం డాక్యుమెంట్ అంతా రివ్యూ చేయాలి. ఎక్కడైనా చెప్పారా అని, ఎక్కడ చెప్పలేదు అనుకోండి అలాంటప్పుడు మనము క్వరీ చేయాల్సి ఉంటుంది GI బ్లీడ్ ఇటియాలజీ కోసం అన్నమాట. అలా ప్లేస్ చేసిన తర్వాత GI బ్లీడ్ అనేది డ్యూ టు గ్యాస్ట్రిక్ అల్సర్ వల్ల అని చెప్పారనుకోండి, అప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ విత్ GI బ్లీడ్ అనేది PDX తీసుకుంటాము. STXగా డియోడినైటిస్ వితౌట్ బ్లీడింగ్ అనే కోడ్ని ఇస్తాము. ఇప్పుడు అలా కాకుండా మనకు GI బ్లీడ్ యొక్క ఇటియాలజీ అనేది అన్క్లియర్ అని చెప్పారనుకోండి, అలాంటప్పుడు GI బ్లీడ్నే మనము PDXగా ఇస్తాము. గ్యాస్ట్రిక్ అల్సర్ వితౌట్ బ్లీడ్, డియోడినైటిస్ వితౌట్ బ్లీడింగ్ అనేవి STXగా ఇస్తాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే పేషెంట్ GI బ్లీడ్తో వచ్చారు. అలాగే పేషెంట్కి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, కొలైటిస్ ఉంది, డియోడినల్ అల్సర్, చాలా మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట గ్యాస్ట్రిక్ కండిషన్స్. ఇటియాలజీ వచ్చేసి అన్ని కండిషన్స్ చెప్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు మనము PDX ఏది తీసుకోవాలి అంటే ఏదైనా ఇవ్వచ్చు అనమాట PDXగా. అన్ని కండిషన్స్ ఇటియాలజీగా చెప్తున్నప్పుడు మనము గ్యాస్ట్రిక్ అల్సర్ విత్ బ్లీడింగ్ అయినా ఇవ్వచ్చు, డియోడినల్ అల్సర్ విత్ బ్లీడింగ్ అయినా ఇవ్వచ్చు, ఏవైనా సరే PDXగా, ఏ కండిషన్ అయినా PDXగా ఇవ్వచ్చు. రిమైనింగ్ STX కండిషన్స్ కూడా విత్ బ్లీడింగ్తోనే కోడ్ చేయాలి. కొన్నిసార్లు ఒక్కో కండిషన్ పెట్టినప్పుడు DRG చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు మనము DRG వెయిటేజ్ ఏ కండిషన్కి ఎక్కువ ఉందో దాన్ని తీసుకోవచ్చు అనమాట PDXగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, పేషెంట్ GI బ్లీడ్తో అడ్మిట్ అయ్యారు. అది సెకండరీ టు ఈసోఫాజల్ వేరిసెస్ అని చెప్పారనుకోండి, అలాంటప్పుడు డైరెక్ట్గా మనము ఈసోఫాజల్ వేరిసెస్ విత్ బ్లీడింగ్ అనే కోడ్ని ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సినది ఏమంటే సిర్రోసిస్ ఎక్కడైనా చెప్తున్నారా అనేది ఖచ్చితంగా చెక్ చేయండి. ఒకవేళ చెప్తున్నారు అంటే అప్పుడు సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనేది PDX అవుతుంది.
సెకండరీ ఈసోఫేజియల్ వేరిసెస్ విత్ బ్లీడింగ్ అనేది ఎస్టీఎక్స్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే మీరు అక్కడ పిక్చర్ గమనించండి, లీడింగ్లోనే ఈసోఫేజియల్ వేరిసెస్ విత్ బ్లీడింగ్లోకి వెళ్ళి సిరోసిస్ తీసుకుంటే డిఫాల్ట్గా మనకు సీక్వెన్సింగ్ అనేది సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది ఫస్ట్లో ఉంటుందన్నమాట. దాన్ని పీడిఎక్స్గా ఇవ్వాలి. సెకండరీ ఈసోఫేజియల్ వేరిసెస్ విత్ బ్లీడ్ అనే దాన్ని ఎస్టీఎక్స్గా తీసుకుంటాము అండ్ అది ఎంసీసీ కండిషన్ కింద వస్తుంది. సో జిఏ బ్లీడ్ డ్యూ టు ఈసోఫేజియల్ వేరిసెస్ చెప్పారు కదా అని చెప్పి సిరోసిస్ ఉన్నప్పుడు మనము సెకండరీ ఈసోఫేజియల్ వేరిసెస్ విత్ బ్లీడ్ అనేది పీడిఎక్స్ తీసుకోకూడదు. లీడింగ్లోనే మనకు అది సెకండరీగా వస్తుంది, సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది ఫస్ట్లో వస్తుంది కాబట్టి దాన్నే పీడిఎక్స్గా ఇస్తాము. ఎస్టీఎక్స్గా సెకండరీ ఈసోఫేజియల్ వేరిసెస్ విత్ బ్లీడ్ అనేది ఇస్తాము. దీనివల్ల డిఆర్జీ చేంజ్ అవుతుంది కాబట్టి సీక్వెన్సింగ్ అనేది సిరోసిస్ ఆఫ్ లివరే ఇవ్వాలి ఫస్ట్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్, జిఏ బ్లీడ్తో అడ్మిట్ అయ్యారు, అది సెకండరీ టు కొమాడిన్ అని చెప్పారనుకోండి, అంటే అదేంటి యాంటీకోయాగులెంట్ కాబట్టి పీడిఎక్స్గా మనము హిమరేజ్ డిసార్డర్ డ్యూ టు సర్క్యులేటింగ్ యాంటీకోయాగులెన్స్ అనే కోడ్ని పీడిఎక్స్గా ఇవ్వాలన్నమాట. జిఏ బ్లీడ్ అనేది డ్యూ టు యాంటీకోయాగులెన్స్ వల్ల వచ్చింది కాబట్టి D68.32 అనేది ఇచ్చేస్తాము. మళ్ళీ సెకండరీగా జిఏ బ్లీడ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటి ఏమంటే ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు కెసెంట్రా ఏమైనా ఇచ్చారా లేదా విటమిన్ కే రివర్సల్ ఏమైనా చేశారా అనేవి చెక్ చేసుకోవాలి. ఒకవేళ చేసింటే వాటికి పీసీఎస్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్, అక్యూట్ బ్లడ్లెస్ అనీమియా పేషెంట్ జిఏ బ్లీడ్తో అడ్మిట్ అయ్యారు. 2 యూనిట్స్ ఆఫ్ పిఆర్బీసీ అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేశారు. తర్వాత ఈజీడీ కూడా పర్ఫామ్ చేశారు. అప్పుడు యాంజియోడిస్ప్లేసియా అండ్ అక్యూట్ గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నాయి అని చెప్పి తెలిసింది. వాటికి క్యాటరైజేషన్ అనేది చేశారనమాట ఏపీసీతో, అంటే ఆర్గాన్ ప్లాస్మా కోయాగులేషన్. అలాంటప్పుడు మనం పీడిఎక్స్గా ఏది తీసుకోవాలి అంటే ఇక్కడ జిఏ బ్లీడ్ కోసము అడ్మిట్ అయ్యారు, దానికోసం అని చెప్పి వాళ్ళు కంట్రోల్ ఆఫ్ బ్లీడింగ్ కూడా పర్ఫామ్ చేశారు కాబట్టి మనము గ్యాస్ట్రిక్ అల్సర్ విత్ బ్లీడింగ్ అయినా ఇవ్వచ్చు లేదా యాంజియోడిస్ప్లేసియా విత్ బ్లీడింగ్ అయినా సరే పీడిఎక్స్, రెండిట్లో దేన్నైనా సరే పీడిఎక్స్గా తీసుకోవచ్చు. మళ్ళీ అనీమియా కూడా ఉంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేశారు కదా అంటే, బట్ వాళ్ళు అడ్మిట్ అయిన రీజన్ జిఏ బ్లీడ్ కోసం కాబట్టి మనము దానికే కంట్రోల్ ఆఫ్ బ్లీడింగ్ చేశారు ఈజీడీ చేసి, సో ఫోకస్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా దానికి ఉంది, రీజన్ ఫర్ అడ్మిషన్ కూడా దానికి ఉంది కాబట్టి అదే పీడిఎక్స్ తీసుకుంటాం. నెక్స్ట్ అంటే జిఏ బ్లీడ్ కండిషన్స్ ఉన్నప్పుడు అసలు ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు అని జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఐవి ప్రోటీనిక్స్ ఇచ్చారా లేదా చెక్ చేసుకోండి. తర్వాత ఈజీడీ పర్ఫామ్ చేస్తారు లేదా కంట్రోల్ ఆఫ్ బ్లీడింగ్ కోసం ఇక్కడ లిస్ట్ ఇచ్చాను కదా వాటిలో ఏదైనా చేయొచ్చు అనమాట. క్లిప్స్ అయినా ప్లేస్ చేస్తారు లేదా క్యాటరైజేషన్, కాయిల్స్, ఏపీసీ, ఏవిఎం ఇలా ఏవైనా చేయొచ్చు అనమాట. ఇంతటితో జిఏ బ్లీడ్ దాని రిలేటెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలా కోడ్ చేయాలి అనేది తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐపీడీఆర్జీ లెర్నింగ్ హబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.